పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులపై నిఘా నిజమేనని అమెరికాలోని ఓ కోర్టు నిర్ధారించింది. పెగాసస్ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ అయిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ అమెరికా హ్యాకింగ్ చట్టాలనే గాక వాట్సాప్ నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించింది అని కోర్టు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ పై వాట్సాప్ యాజమాన్య సంస్థ మేటా కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ న్యాయస్థానంలో 5 ఏళ్ల క్రితం దావా వేసింది. తన వినియోగదారులు 1400 మంది ఫోన్లపై 2019 మే నెలలో 2 వారాల పాటు ఎన్ఎస్ఓ నిఘా పెట్టింది అని ఆరోపించింది. ఇక దీనిపై విచారణ కొనసాగించిన మహిళా న్యాయమూర్తి ఫిలిప్స్ హామిల్టన్ శుక్రవారం తీర్పును వెలువరించారు. ఇక ఎన్ఎస్ఓ కంపెనీ ఉల్లంఘనలకు పాల్పడిన విషయం వాస్తవేనని నిర్ధారించింది. దీనిపై వాట్సాప్ హర్షం వ్యక్తం చేసింది. 5 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. వాట్సాప్ జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, పౌర సమాజంపై చట్ట వ్యతిరేక దాడులకు పాల్పడిన ఎన్ఎస్ఓ ఆ తప్పుల నుంచి ఇక ఎంతమాత్రం తప్పించుకోలేదు. ఇక స్పైవేర్ కంపెనీలకు ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిది అని పేర్కొంది. కాగా వాట్సాప్ నకు ఎన్ఎస్ఓ సంస్థ ఎంత నష్టపరిహారం చెల్లించాలి అన్న దానిపై వచ్చే ఏడాది మార్చిలో మరో కోర్టు విచారణ చేపట్టనుంది.